ఎంత ఉన్నోళ్ళైనా ఎంత లేనోళ్ళైనా ఒకసారి చచ్చిపోతే మళ్ళా బతుకుడు అనేదే ఉండదు. ఎన్ని పైసలు ఖర్చు చేసినా పానం తిరిగి రాదు. ఆశలు వదులుకున్న మనిషి లేచి కూర్చునుడు సాధ్యం కానే కాదు. సినిమాలల్లా ఫ్యాంటసీ కథలల్లా పానం తిరిగి వస్తుంది కావచ్చు, చచ్చిపోయిన మనిషి బతికి బాట పొంటి నడుచుకుంటూ వస్తాడు కావచ్చు, కానీ నిజంగా జరుగుతుందా? అస్సలు జరగదు. కానీ ఇక్కడ జరిగింది. భయపడకుండా చూడుండ్రి జర. ఇగో ఈ పెద్ద మనిషి 8 ఏళ్ల కింద చచ్చిపోయి యమధర్మరాజుతోని ఎన్టీఆర్ తీరుగా ఎనలేని పోరాటం చేసి మళ్ళా బతికొచ్చిండు. ఓ చుట్టూ మెరుపు తీరుగా వెలుగులు రావాలి గాని అందరి తీరుగానే భుజం మీద తువ్వాలేసుకొని కండ్లద్దాలు పెట్టుకొని కామన్ గానే ఉన్నాడు కదా అని అంటారా? నమ్మకపోతే చచ్చిపోయినట్టు సాక్ష్యంగా డెత్ సర్టిఫికేట్ కూడా ఉన్నది, సక్కదనంగా చూడుర్రి. సరే గాని ఏమో మాట్లాడుతున్నాడు చెప్పనీరు అంటారా? అయితే నువ్వు వివరంగా చెప్తున్నాడు. సర్టిఫికేట్ సృష్టించి నా 5 ఎకరాలు డెత్ సర్టిఫికేట్ ఇచ్చి నామా సత్యనారాయణ గారి అయిన భూమి మొత్తం ఆక్రమించేసుకుంటాం. నాకు పెన్షన్ రాదు, నాకు రైతు భరోసా డబ్బులు రావు, ఇంకేమీ రావు నాకు. అగో అదా అట జరిగిన అసలు ముచ్చట. మల్ల సత్యం అనే ఈ పెద్ద మనిషి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం చిన్నగొల్లగూడెం అనే ఊర్లు ఉంటాడట. ఇక అదే ఊర్లో ఆయనకు 5 ఎకరాల అసైన్డ్ భూమి ఉన్నదట. ఇక దాన్ని కాజేస్తానికి నామా సత్యనారాయణ అనే మనిషి మల్ల సత్యాన్ని 8 ఏళ్ల కిందటనే ఏర్పడకుండా చంపేసిండు అన్నట్టు. ఈ పెద్ద మనిషి 4 బిడ్డల పెళ్లి చేసి అత్తగారింటికి సాగనంపిండట. ఇక ఉన్నొక్క కొడుకు బతుకు తెరువు కోసం వేరే ఏరియాకు పోయి ఉంటుండట. ఇంకేమున్నది, ఇదే మంచదునని నామా సత్యనారాయణ పెద్ద మనిషి చచ్చిపోయినట్టు, ఆయనకు ఒకతే కూతురు ఉన్నట్టు, ఆ కూతురు కూడా నామా సత్యనారాయణ భార్య అయినట్టు దొంగ సర్టిఫికేట్లు పుట్టించినట. దీంట్లో కొందరు సర్కార్ ఆఫీసర్లు కూడా మంచిగానే సాయం చేసిరట. ఇక ఈ మోసం తెలియని పై ఆఫీసర్లు భూమిని నామా సత్యనారాయణ భార్య పుష్పవతి పేరు మీదకి మార్చిరట. అందుకే నేను బతికే ఉన్నరా దేవుడా అని తహసీల్దార్ ఆఫీస్కి వచ్చి మొర పెట్టుకుంటున్నాడు. దొంగ సంతకాలు పెట్టిన వాళ్ళను పెట్టించిన వాళ్ళని అందరినీ లోపటేసే పని చేస్తున్నట్టు ఇప్పుడు ఆఫీసర్లు. చూడురి ఎట్లున్నదో కత్తిగా. ఆస్తుల కోసం బతుకున్న వాళ్ళని చంపుతున్నారు, సచ్చిన వాళ్ళని బతుకున్నట్టు కాగితాలు పుట్టిస్తున్నారు. ఇంకా నయం ఆయనతో ఈ మల్ల సత్యం అనే పెద్ద మనిషిని నిజంగానే చంపి భూమి దక్కించుకోవాలని ఆలోచన చేయలేదు. కాలం మారుతున్నా కొద్దీ మనుషులు రాక్షసులు అవుతున్నారు. ఇట్లయితే ఇంకా ముందు ముందు ఎట్లనో ఏమో పోరిగా.